ఏదో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే వైసీపీ పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేకుండా దారుణ పరాజయం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి స్వయంగా పక్క రాష్ట్రానికి పారిపోయి దాదాపు 20 రోజులు తలదాచుకున్న నేపథ్యంలో ఇక పార్టీ మనుగడ కష్టమని భావించిన చాలా మంది నేతలు పార్టీ మారడానికి, కొంతమంది రాజకీయంగా దూరంగా జరగడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా పార్టీ మార్పుపై పునరాలోచన చేస్తున్నట్టుగాను, కొంతకాలం వైసీపీ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా ఒక వార్త వచ్చింది. అయితే పులి మీద పుట్రలాగా జగన్మోహన్ రెడ్డికి మరొక షాక్ ఏంటంటే, ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఆ జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇవ్వనున్నాడా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డోన్ నియోజకవర్గంలో గతంలో 2014-19లో గెలిచినటువంటి ఆ బుగ్గన 19లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. 5 ఏళ్ల పాటు ఆ శాఖ మంత్రిగా ఆయన కొనసాగడం జరిగింది. అంతకుముందు పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా గత ప్రభుత్వంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో అప్పులు చేస్తుందని తీవ్రమైన ఆరోపణలు చేసినటువంటి బుగ్గన గెలిచిన తరువాత తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఏ స్థాయిలో అప్పులు చేశారో మనందరికీ తెలుసు. దాదాపుగా 13 లక్షల కోట్లకు పైగా అప్పు చేసినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. అయితే రాష్ట్రాన్ని కనీసం ఆర్థికంగా ఏమాత్రం గాడిలో పట్టలేకపోవడంతో ఆర్థిక మంత్రిగా ఆయన పూర్తిగా విఫలమయ్యారనే ఒక వాదన అయితే బలంగా ఉంది. మొన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేతిలో ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే ఆ డోన్లో అయితే దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఓటమి తరువాత బుగ్గన రాజేంద్రనాథ్ కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పూర్తిగా ఎవరికి అందుబాటులో లేకుండా, అసలు ఆయన ఇతర రాష్ట్రం వెళ్ళాడా ఇతర దేశం వెళ్ళాడా అనేది కూడా ఎవరికీ తెలియదు. పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించినటువంటి 1-2 సమావేశాలు కూడా బుగ్గన రాజేంద్రనాథ్ డుమ్మా కొట్టాడు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆ కార్యకర్తలు, నాయకులు అందరూ సమావేశాలు ఏర్పాటు చేసి కింది స్థాయి కేడర్కి ధైర్యం ఇవ్వాలి, మళ్ళీ పార్టీకి పూర్వవైపు తీసుకురావాలి, ప్రతి చోట కూడా కార్యకర్తలకు అండగా నిలబడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశించినప్పటికీ కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టలేదు. ఎక్కడా కూడా కార్యకర్తలతో సమావేశం నిర్వహించలేదు. డోన్ నియోజకవర్గంలో వైసీపీ ఓటమి తర్వాత ఇప్పటి వరకు ఏ కార్యక్రమం కానీ ఏ మీటింగ్ కానీ జరగనే లేదు. అంటే దాదాపుగా ఈయన దూరంగా ఉన్నాడు. మరి ఎందుకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడు అని ఆరా తీస్తే అర్థమైంది ఏంటంటే, బుగ్గన రాజేంద్రనాథ్ జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడని ఒక వార్త అయితే తన సన్నిహితుల నుంచే వినపడుతున్నటువంటి ఆ పరిస్థితి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా బీజేపీలోకి వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నట్టుగా ఒక వార్త అయితే వస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ఆర్థిక మంత్రి బుగ్గనకు మంచి బంధమే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు అప్పులు తీసుకురావడంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో బుగ్గనే అనేక కార్యక్రమాలు, చర్చలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ సమయంలోనే ఒక మంచి ప్రశ్న అయితే ఏర్పడింది. సో ఇప్పుడు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా అప్పు తీసుకురావాల్సి వచ్చింది. అదేమి బుగ్గన సొంత నిర్ణయం కాదనుకోండి. వాస్తవానికి ఆర్థిక మంత్రి కంటే కూడా అప్పుల శాఖ మంత్రి అంటే ఆంధ్రప్రదేశ్లో స్పీడ్గా అర్థమవుద్ది. వాస్తవానికి ప్రతిపక్షాలు ఏమని విమర్శిస్తాయంటే, ఈయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నదానికంటే కూడా ఢిల్లీలో ఉన్నదే ఎక్కువ. ఎందుకంటే అప్పులు తీసుకురావడానికి అటు కేంద్ర ఆర్థిక శాఖతో చర్చలు జరపాలి, ఇటు బ్యాంకులతో చర్చలు జరపాలి. సో ఆయన మకాం దాదాపుగా ఢిల్లీలోనే ఉండేది. అందుకనే ఏ కార్యక్రమానికి వైసీపీ చేపట్టినటువంటి గడప గడప కార్యక్రమానికి కానివ్వండి, లేదా సామాజిక యాత్ర బస్సు కార్యక్రమానికి కానివ్వండి, సిద్ధం కార్యక్రమానికి కానివ్వండి, ఆ బుగ్గన పెద్దగా అందుబాటులో లేడు. అయితే ఎన్నికల చివరి 6 నెలల్లో మాత్రమే ఆయన ఎక్కువగా అందుబాటులో ఉన్నాడు తప్ప మిగతా 4.5 ఏళ్ల పాటు అందుబాటులో లేడు. వాస్తవానికి 2022-21 సమయంలో ఎప్పుడైతే పునర్వ్యవస్థీకరణ జరిగిందో మంత్రివర్గం, ఆ సమయంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని దూరం పెడతారు అనే ఒక వాదన అయితే వచ్చింది. అప్పట్లోనే నిర్మలా సీతారామన్ ద్వారా పావులు కదిపి బుగ్గన తన ఆర్థిక శాఖను అయితే కాపాడుకున్నట్టుగా ఒక సమాచారం. వాస్తవానికి ఆర్థిక శాఖ అనేది పెద్ద తలనొప్పి అయినప్పటికీ కూడా మరి బుగ్గన ఎందుకు ఆ శాఖలోనే ఉండాలని కోరుకున్నాడు అనేది ఐక్య తెలియాలి. మొత్తంగా ఇప్పుడు తాజాగా బుగ్గన వ్యవహారం అనేది వైసీపీలో తీవ్ర చర్చగా మారింది. ఇటీవల కాలంలో బుగ్గన పార్టీ మార్పుపై పునరాలోచన చేస్తున్నట్టుగా వార్తలు దావనంలో వ్యాపించిన, ముఖ్యంగా డోన్ నియోజకవర్గంలో సొంత కేడరే బలంగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా బుగ్గన రాజేంద్రనాథ్ దీన్ని ఖండించలేదు. కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి బుగ్గన ఇటీవలే తన స్వగ్రామానికి వచ్చి కొన్ని రోజులైతే ఉన్నట్టుగా తెలిసింది. ఆ సమయంలో కలవటానికి వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బుగ్గన అయితే కలవలేదంట. తనకు అత్యంత సన్నిహితులైనటువంటి కొంతమందిని మాత్రమే కలిసి అసలు ఓటమికి గల కారణాలేంటి, డోన్ నియోజకవర్గంలో తన ఓటమికి గల కారణాలేంటి అనే దాని మీద ఏదో కొద్దిగా విశ్లేషణ చేశారు తప్ప ఇతర ఏ కార్యక్రమాలకి కూడా బుగ్గన అందుబాటులో లేరు అనేది ప్రధాన వినిపిస్తున్నటువంటి వాదన. మరి ఎందుకు బుగ్గన తప్పుకోవాలనుకుంటున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల విసుగు చెందా, లేదా
ఆ వైసీపీ పార్టీ ఇక మనుగడ కష్టం, ఈ మునిగిపోయే నావలో ఉంటే ఆ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఇబ్బందులకు గురవుతుందనే ఆ కారణంతోననేది తెలియదు. కానీ బుగ్గన రాజేంద్రనాథ్ మాత్రం ఇప్పుడు పార్టీ మార్పు గురించి ఆలోచన చేస్తున్నట్టుగాను, ఎలాగా తెలుగుదేశం పార్టీలోకి జనసేనలోకి ఆయన వెళ్ళలేడు, తెలుగుదేశం పార్టీలోకి అసలు రానివ్వరు అనుకుంటే అది వేరే విషయం. ఆ జనసేన పార్టీలో కూడా వెళ్ళలేడు. కాకపోతే వెళ్ళే అవకాశం ఉన్నటువంటి ఏకైక పార్టీ బీజేపీ. అందులోనూ ఇప్పుడు కూటమిలో ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్ళటం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. వాస్తవానికి ఇతర వైసీపీ నుంచి ఇతర నేతలు వెళ్ళిపోతే జరిగే నష్టం ఏంటో తెలియదు. కానీ బుగ్గన లాంటి వ్యక్తిగా ఆ పార్టీ మారితే చాలా తీవ్ర డ్యామేజ్ జరగవచ్చు. ఈ అప్పులకు సంబంధించినటువంటి రహస్యాల చిట్టా మొత్తం కూడా బుగ్గన రాజేంద్రనాథ్ దగ్గరే ఉంది. ఆయన గన బయటకు వచ్చి ఒకవేళ పార్టీ మారి నోరు మెదిపితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. రెండోది, ఇక్కడ ఇంకొక వాదన కూడా ఉంది. బుగ్గనేమి పెచ్చోడు కాదు, ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నాడు అంటే ఈ ఆర్థిక అవకతవకలు బయటపడితే బుగ్గన రాజేంద్రనాథ్ పుట్ట మునుగుతుంది కాబట్టి తప్పించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ పంచిన చేరితే తన జోలికి రారు. ఏదైనా ఉంటే ఆ అధికారుల మీదో లేదా జగన్మోహన్ రెడ్డి మీదో పోతే తప్ప నా జోలికి రారు, నేను తప్పించుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ మారాలని చెప్పి బుగ్గన రాజేంద్రనాథ్ ఆలోచనకు వచ్చి ఇప్పుడు బీజేపీతో మంతనాలు జరుపుతున్నాడు. ఆయన ఏం పెచ్చోడు కాదు, కేవలం తనని తాను కాపాడుకోవటం కోసం ఈ ఆర్థిక అవకతవకలు, మిగతా అన్ని శాఖల్లో జరిగిన అవకతవకలు అంటే కూడా ఆర్థిక శాఖలో జరిగినటువంటి అవకతవకలు చాలా ఉన్నాయి. గతంలో కాగ్ లాంటి ఆ సంస్థలే, కంట్రోల్ అండ్ ఆడిటర్ లాంటి ఆ సంస్థలే దాదాపు 50,000 కోట్లకు పైగా లెక్కాపత్రాలు లేకుండా ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్పి దుమ్మెత్తిపోసింది గతంలో. సో ఇలాంటివన్నీ కూడా, అంటే ఎటువంటి లెక్కాపత్రం లేకుండా, ఎటువంటి కాగితం లేకుండా, ఎటువంటి ఆర్డర్స్ లేకుండా 50,000 కోట్ల రూపాయలకు పైగా ఈ ప్రభుత్వం వృధా చేసిందట. మరి దేనికి ఖర్చు పెట్టింది అనేది వాళ్ళకే తెలియాలి. ఇలాంటి అనేక లెక్కలు ఉన్నాయి. అలాగే కార్పొరేషన్ల పేరుతో నిధులు అడ్డగోలుగా తీసుకురావడమే కాకుండా వాటిని ఎక్కడా కూడా లెక్కల్లో చూపించకుండా గతంలో కాగ్ను మోసం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కూడా గతంలో కాగే ఎండగట్టింది. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలుగా అటు కేంద్ర ఆర్థిక శాఖని మోసం చేశారు, ఇటు కాగ్ను మోసం చేశారు, చివరికి న్యాయస్థానాలను కూడా అప్పుల విషయంలో మోసం చేశారు. ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఆ బుగ్గన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఏర్పడింది. బహుశా అది జీవితకాలం ఆయనకు ఒక మచ్చగా మిగిలిపోతుంది అనుకోండి. అలాగే బ్యాంకుల నుంచి కూడా దొడ్డిదారిని అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావడంతో పాటు అనేక ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినటువంటి చరిత్ర, ఈవెన్ మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి డిఎస్సి పోస్టులు కూడా తీయబోమని చెప్పి ఒప్పందం మీద సంతకం చేసి అప్పు తెచ్చినటువంటి చరిత్ర వైసీపీ పార్టీకి ఉంది. సో ఈ ఆర్థిక మూలాలన్నిటికీ కర్త కర్మ క్రియగా బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కాబట్టి ఈ నూతన ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్థికంగా వ్యవస్థ మీద ఇప్పటికే ఆ శ్వేతపత్రం విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్న నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ గుట్టు చప్పుడు కాకుండా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా పావులు కలుపుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి తన జోలికి రాకుండా అడ్డుకుంటే కొన్ని రోజుల తర్వాత తాను బీజేపీలో చేరతానని చెప్పి ఆ నిర్మలా సీతారామన్ ద్వారా పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది వైసీపీ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కొంత కీలక నేతలు, సీనియర్ నేతల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒకరు. సో బొత్స, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి నేతలు కనుక ఖచ్చితంగా వైసీపీ నుంచి బయటకు వెళితే అది జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ. పార్టీ పూర్తిగా ఇక ఇలాంటి సీనియర్ నేతలు వెళ్ళిపోతే ఇక మిగిలిన నేతలు ఎవరు కూడా పార్టీలో నిలబడే పరిస్థితి ఉండదు. మొత్తంగా కూడా అందరూ జారిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ సమాచారం. మరి బుగ్గన ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనే తెలియాలంటే మాత్రం కొద్దిగా వేచి చూడాలి.